గిరిజన గురుకుల సిఓఈలకు సంబంధించిన ప్రాస్పెక్టస్ ఇది. వచ్చే అకాడమిక్ ఇయర్ 22-24కి సంబంధించిన ప్రాస్పెక్టస్. దీంట్లో సీట్ వస్తే ఇక్కడ మెన్షన్ చేసి చూడండి, ఐఐటి, నీట్ అండ్ అదర్ ఎంట్రన్స్ టెస్ట్, అడ్మిషన్ ఇంటూ నేషనల్ వైడ్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ త్రూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ అని ఇచ్చారు. అంటే దీంట్లో సీట్ వస్తే మనకు చాలా బాగుంటుంది అని, అంటే దాంట్లకు సంబంధించిన కోచింగ్ కూడా ఇస్తారు. ఎలిజిబిలిటీ ఏమేముంది మనకు, ఎస్ఎస్సి ఇప్పుడు కరెంట్ అకాడమిక్ ఇయర్లో 10th రాస్తున్న స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఐసిఎస్సి, సిబిఎస్సి రెగ్యులర్ బేసిస్లో ఆర్ ఎలిజిబుల్ టు అప్లై, వీళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. అది రెగ్యులర్గా చదివే పిల్లలు మాత్రమే అప్లై చేసుకోవచ్చు, అది గుర్తుపెట్టుకోవాలి. యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉండాలి అని అంటే, ఒకవేళ అర్బన్ ఏరియా వాళ్ళైతే, అంటే సిటీలో ఉండే పిల్లలకైతే 2 లక్షలు ఉండాలి. రూరల్ ఏరియా ఊర్లో చదువుకునే పిల్లలకి 1,50,000 ఉంటే సరిపోతుంది. మరి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని అంటే, తెలుగు మీడియం వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏజ్ ఎంత ఉండాలి అంటే, షుడ్ నాట్ ఎక్సీడ్ 19 years, అంటే 31/8/2024 వరకు 19 years దాటొద్దు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఆల్ ద సీట్స్ ఇన్ సైన్స్ గ్రూప్స్ ఎంపీసీ బైపీసీ ఆఫ్ ఆల్ సిఓఈ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఎస్టీ క్యాండిడేట్స్ యాజ్ పర్ స్టేట్ పాపులేషన్. స్టేట్ పాపులేషన్ మనకు ఈ ఎస్టీ పిల్లల దృష్ట్యా ఎంపీసీ బైపీసీకి సంబంధించిన సీట్లు ఓన్లీ ఎస్టీ పిల్లలకు మాత్రమే కేటాయించారు, వేరే పిల్లలు అప్లై చేసుకోవడానికి లేదు. ఇంకో నోట్ ఇచ్చారు చూడండి, వితౌట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పీవీటీజీ, అంటే రీసెంట్ టైమ్స్ మనకు ప్రధాని మోడీ గారు స్టార్ట్ చేసిన పీవీటీజీ స్టూడెంట్స్ ఉన్నారు. దీంట్లో డైరెక్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా అడ్మిషన్ ఇస్తారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఇస్తారు, మనం డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. గర్ల్స్కి ఉంది, బాయ్స్కి కూడా ఉంది. మరి ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి, అడ్రస్లు ఎక్కడ ఉన్నాయి అని అంటే, మనకు ఫస్ట్ ఐఐటి స్టడీ సెంటర్ రాజేంద్ర నగర్లో బాయ్స్కి ఉంది. బాయ్స్కి ఎంపీసీ 50 ఉన్నాయి, బైపీసీ 40 ఉన్నాయి. తర్వాత సిఓఈ వరంగల్, ఇది గర్ల్స్కి మనకు 40 ఎంపీసీ, 40 బైపీసీ ఉన్నాయి. ఖమ్మం బాయ్స్, తర్వాత పరికి గర్ల్స్, యాకుత్పుర వరంగల్, వనపర్తి, నర్సాపూర్ మెదక్, దేవరకొండ మిర్యాలగూడ బాయ్స్, దమ్మపేట బాయ్స్, కల్వకుర్తి గర్ల్స్, హుస్నాబాద్ బాయ్స్, భద్రాచలం గర్ల్స్, కేఎస్డి సైట్ బాయ్స్, ఇవో ఇట్లున్నాయి. టోటల్ 575 ఎంపీసీ సీట్లు ఉంటే బైపీసీ 565 సీట్లు ఉన్నాయి. ఓవరాల్గా మొత్తం 1140 సీట్స్ ఉన్నాయి. అడ్మిషన్ ప్రొసీజర్ ఏంటి అని అంటే, ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వెబ్సైట్, లేకపోతే టీజీటీ డబ్ల్యూ గురుకులం, లేకపోతే టీటీడబ్ల్యూఆర్ఈ సిఓఈ, ఇది వెబ్సైట్. దీంట్లో మనము 200 రూపీస్ పే చేసినాక మనకు ఒక జర్నల్ నెంబర్ ఇస్తారు. క్రెడిట్ కార్డ్ తోటి, డెబిట్ కార్డ్ తోటి నెట్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్ కూడా చేసుకోవచ్చు. జర్నల్ నెంబర్ ఇచ్చినాక మనము దాంతో అప్లై చేసుకోవచ్చు. అడ్వైజ్ ఇచ్చారు, దే కెన్ ప్రిపేర్ ఏ హార్డ్ కాపీ ఫస్ట్, దెన్ ఫిల్ త్రూ ఆన్లైన్, అవాయిడ్ మిస్టేక్స్. ఫస్టే మనము ఏమేమి అప్లోడ్ చేయాలి అన్నీ మనం సెట్ చేసుకొని పెట్టుకున్నాక అప్లై చేస్తే బాగుంటుంది, ఏం మిస్టేక్స్ చేయకుండా ఉంటుంది అన్నమాట. మరి ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అది 50 KB కంటే తక్కువ ఉండాలి. మనము ఫీ పేమెంట్ చేసేటప్పుడే ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎంపీసీకి అప్లై చేస్తున్నామా, వైపీసీకి అప్లై చేస్తున్నామా అనేది. 2 level ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ ఏమో ఆబ్జెక్టివ్ మోడ్, సెకండ్ ఇది ఫస్ట్ ఆబ్జెక్టివ్ మోడ్, ఎంసీక్యూలు ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఉంటాయి. సెకండ్ లెవెల్లో డిస్క్రిప్టివ్ ఉంటుంది, అంటే మనము క్వశ్చన్కు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఇకపోతే ప్రీమియర్ సిఓఈలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే, బాయ్స్కి సంబంధించినవి ఫస్ట్ రాజేంద్ర నగర్ బాయ్స్కి, తర్వాత ఖమ్మం ఉంది, వరంగల్ ఉన్నాయి. ఇది దాంట్లో ఐఐటి తర్వాత నీట్ కోచింగ్ ఇస్తారన్నమాట. గర్ల్స్కి వచ్చేసరికి వరంగల్, పరిగి, ఇక్కడ రెండు కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ఇవి కాకుండా నాన్ ప్రీమియర్ సిఓఈలు కూడా ఉన్నాయి, వాటికి కూడా మనము ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంది. ఫైనల్గా మనకు ఎట్లా వస్తుంది సీట్ అంటే, బేస్డ్ ఆన్ దేర్ మెరిట్ ఇన్ స్క్రీనింగ్ టెస్ట్, అంటే మనము లెవెల్ 1, లెవెల్ 2లా వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మనకు సీట్ ఇస్తారు. The option once exercise is final cannot be changed. Seats in COE colleges will be allotted based on statewide merit on screening test to the ST students. ST students కి స్టేట్ వైడ్లా ఉన్న
మెరిట్ని బట్టి సీట్లు ఇస్తారు, అది గుర్తుపెట్టుకోవాలి. క్యాండిడేట్స్ కెన్ చూజ్ సిఓఈస్ అయితే ప్రీమియర్, నాన్ ప్రీమియర్. ఏమి ప్రీమియరా నాన్ ప్రీమియరా అనేది మనం చూజ్ చేసుకోవాలి. హాల్ టికెట్లు 12/2/2024 నుంచి 17/2/2024 వరకు స్క్రీనింగ్ లెవెల్ 1కి మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి సెకండ్కి ఎప్పుడు అంటే 18 వరకు మనకు లెవెల్ 1 టెస్ట్ 18కి ఉంది కాబట్టి 17 వరకు మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంకా వీళ్ళు కోఆర్డినేటర్లు, అంటే మనకి ఏమైనా డౌట్ ఉంటే వీళ్ళను కాంటాక్ట్ కావచ్చు అన్నమాట. అడ్మిషన్ టెస్ట్ లెవెల్ 1కి ఎప్పుడు ఉంది అంటే 18కి ఉంది, 10 to 1 PM. తర్వాత ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ ఇది. మనకు ఎన్ని మార్క్స్ క్వశ్చన్ పేపర్ అంటే 160, అన్నీ MCQలో ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఈచ్ క్వశ్చన్ హ్యాస్ ఓన్లీ 1 కరెక్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఒకటే ఉంటుంది. ఒకవేళ నెగిటివ్ మార్కింగ్, దీంట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది, 1/4 మార్క్ షాల్ బి డిడక్టెడ్, అంటే పావు మార్కు తీసేస్తారు. 4 sets ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ విల్ బి సెట్ A, B, C, D. ఇగో ఇట్లా మనకు సెట్లు ఉంటాయి. జంబ్లింగ్ బేస్లో సబ్జెక్ట్ వైజ్ ఎట్లా ఇచ్చారు ఎంపీస్కి బైపీస్కి అని అంటే మనకు మ్యాథ్స్కి 60 మార్క్స్, ఇంగ్లీష్కి 20, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీకి 40, 160. ఇది ఎంపీస్కి సంబంధించింది. బైపీస్కి ఇంగ్లీష్ 20, మ్యాథ్స్ 20, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40, బయోసైన్స్ 40, టోటల్గా 160 మార్క్స్. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే ఇక్కడ మ్యాథ్స్ 60కి ఇచ్చారు, ఇక్కడ మనకు మ్యాథ్స్ 20కి ఇచ్చారు. దీంట్లో మనకు ఎక్స్ట్రాగా యాడ్ అయింది బయోసైన్స్, ఇది గుర్తుపెట్టుకో. ఇకపోతే లెవెల్ 2 స్క్రీనింగ్ టెస్ట్ 10/3/2024 ఉంది, 10 to 1 PM. దీంట్లో మనకు డిస్క్రిప్టివ్ ఉంటుంది, అదేమో MCQ, ఇదేమో డిస్క్రిప్టివ్ ఉంటుంది. అంటే మనం రాయాలన్నమాట, క్వశ్చన్ ఇస్తారు, ఆన్సర్ రాయాలి. మ్యాథ్స్ 45 ఎంపీస్ అయితే, ఫిజిక్స్ 45, కెమిస్ట్రీ 45, ఇంగ్లీష్ 15, టోటల్గా 150 ఉన్నాయి. బైపీస్కి వచ్చేసరికి బయోసైన్స్కి 45, ఫిజిక్స్ 45, కెమిస్ట్రీ 45, ఇంగ్లీష్ 15. మనకు బైలింగ్వల్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, అంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంటర్మీడియట్, అంటే ఇంటర్ ఏ మీడియంలో చదువుతాము అని అంటే ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగులో ఉండదు. ఇఫ్ మోర్ దెన్ 1 క్యాండిడేట్ ఆబ్టైన్స్ సేమ్ మార్క్స్ దెన్ DOB విల్ బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. ఒకటి లేకపోతే ఇద్దరు సేమ్ మార్క్స్ వస్తే వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకొని సీట్ ఇస్తారు. మరి సిలబస్ ఏంటి అని అంటే ద టెస్ట్ విల్ బి బేస్డ్ ఆన్ నాలెడ్జ్ సబ్జెక్ట్స్ ఫ్రమ్ 8th to 10th, ఇంగ్లీష్, మ్యాథ్స్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్. Secretary has the right to allot candidates from one region to another region as per availability of seats. అంటే ఒక దగ్గర సీట్లు లేవు, ఇంకో దగ్గర సీట్లు ఉన్నాయి అంటే దాన్ని మనకు సెక్రటరీ గారు దానికి సీట్ చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది, లేకపోతే అక్కడ సీట్లు లేకపోతే ఇక్కడ ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇవి ప్రీమియర్ సిఓఈలు బాయ్స్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్. గర్ల్స్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ ఉన్నాయి. గ్రాండ్ టోటల్ ఎక్కడనేమో బాయ్స్కి 260 ఉంటే ఇక్కడ గర్ల్స్కి 420 ఉన్నాయి సీట్లు. నాన్ ప్రీమియర్ సిఓఈలు దీంట్లో కూడా మనకు IIT, నీట్ కోచింగ్ ఇస్తారు. కాకపోతే మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి అంటే దీనికి స్పెషల్గా మళ్ళీ అక్కడ జాయిన్ అయినాక మళ్ళీ టెస్ట్ పెడతారు. దీంట్లో ఓకే అని వాళ్ళకు అనిపిస్తే వాళ్ళకు కూడా కోచింగ్ ఇస్తారు మళ్ళీ. ఇక్కడ లిటిగేషన్ చూడండి. ద క్యాండిడేట్స్ హూ పాస్డ్ ఇన్ 1 attempt in SSC పబ్లిక్ ఎగ్జామినేషన్ 2024 ఆర్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్. అంటే ఫస్ట్ అటెంప్ట్నే పాస్ కావాలి. అది ఈ సంవత్సరం చదువుతున్న ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలే అప్లై చేయాలి. అది ST పిల్లలు మాత్రమే అప్లై చేసుకోవాలి. మెరిట్ని బట్టి ఫస్ట్ ప్రీమియర్ సిఓఈలలో సీట్ ఇస్తారు, కొంచెం తక్కువ మార్కులు వస్తే నాన్ ప్రీమియర్లా ఇస్తారు. అన్ని ఇన్స్టిట్యూట్లలో సెకండ్ లాంగ్వేజ్ మాత్రమే ఉంటుంది. మనకు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు మాత్రమే ఉంటుంది. మనకు OMR బేస్డ్ టెస్ట్ కాబట్టి స్క్రీనింగ్ టెస్ట్ 1 అది బబుల్ ఇవ్వాల్సి ఉంటుంది OMR షీట్లో. దానికి బ్లూ లేకపోతే బ్లాక్ పాయింట్ పెన్ వాడాల్సి ఉంటుంది. పెన్సిల్స్ ఖచ్చితంగా వాడద్దు అని మెన్షన్ చేశారు. ఒకవేళ బై మీన్స్ రెడ్ బాల్ పెన్ తోటి ఏమి బబుల్ చేస్తే అది ఇన్వాలిడ్ చేస్తారు.
If any candidate uses red or other ballpoint pencil for bubbling, all responsibility for non-correction of OMR for second screening level test will be indescriptive. అంటే మనం క్వశ్చన్ ఇస్తారు, ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. దీంట్లో సీట్ వచ్చిన పిల్లలకి ట్రైబల్ వెల్ఫేర్ నుంచి ఫ్రీ బోర్డింగ్, లాడ్జింగ్, డ్రెస్సెస్, స్టేషనరీ, అమెంటీస్, కాస్మెటిక్ ఛార్జెస్, బుక్స్, మెడికల్ కేర్, ఎగ్జామినేషన్ ఫీజు అంటే కంప్లీట్గా 2 years వాళ్ళే చూసుకుంటారు. లాస్ట్ డేట్ ఎప్పుడుంది అంటే 5/2/2024. వీలైతే ఎక్స్టెండ్ కూడా చేయవచ్చు. హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే 12 to 17 వరకు, అర్ధరాత్రి వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 18th ఎగ్జామ్ ఉంది కాబట్టి 17th వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్. ఇది దీనికి సంబంధించిన ప్రాస్పెక్టస్. ఒకవేళ సీట్ వస్తే మాత్రం లైఫ్ చాలా బాగుంటుంది. కాబట్టి అప్లై చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.